ఆ స్టార్కు ఉన్నటువంటి లక్షణాలు, ఒక 3 లక్షణాలు మనము ధ్యానిద్దాం. మొట్టమొదటిగా అది చీకటిలో వెలుగును ప్రకాశించింది. ఈరోజు మీ జీవితాల్లో చీకటి మధ్య మీరున్నారు, చీకటి వలయాల్లో మీరున్నారు, అంధకారములో మీరున్నారు, ఎటు వెళ్ళాలో తోచని స్థితిలో మీరున్నారు, భయంకరమైనటువంటి సిచ్యువేషన్. మరి భక్తిహీనుల మధ్య మీరున్నారు, చీకటి ప్రపంచంలో మీరున్నారు, చీకటి లోకములో మీరున్నారు. కానీ స్టార్ లాగా దేవుని వాక్యాన్ని ప్రకాశించే జ్యోతులుగా మీరున్నారా? ప్రశ్నించుకోండి. స్టార్ ఉన్నటువంటి జీవితము అది వెలుగును ప్రకాశిస్తుంది. వాక్యమే వెలుగై ఉండెను. ఆ వెలుగు ఏమిటంటే మనము వాక్యానుసారంగా జీవించేవారుగా ఉండాలి. మరి అందరూ పాపపు జీవితంతో వెళ్ళిపోతున్నారండి. బయటికి వెళితే అంతా పాపమేనండి. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులండి. మీకు తెలీదు మేము ఉద్యోగం చేస్తున్న దగ్గర ఎన్ని సవాళ్ళు ఎదుర్కొంటామో. మీకు తెలియదు ఎంతో కష్టమైనటువంటి పరిస్థితుల్లో మేమున్నాం. మా మేనేజర్, మా బాస్, వారు చేసే పనులు అవి ఎంతో భయంకరంగా ఉంటాయి. మరి వారికి తగ్గట్టుగా మేము ముందుకు వెళ్ళకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తారేమో. ఈ సవాళ్ళు మీకు ఉన్నట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో యోసేపును మనం చూస్తున్నట్లయితే అన్య దేశంలో ఉన్నాడు, ఐగుప్తు దేశంలో ఉన్నాడు. తను ఏ ఇంట అయితే పని చేస్తున్నాడో పోతీఫర్ ఒక అన్యుడు. అక్కడ ఎవరు ప్రార్థనా పరులు లేరు, అసలు ఒక చర్చ్ లేదు. అంతేకాదు యోసేపుకి ఒక ధర్మశాస్త్రము కూడా లేదు అప్పట్లో. కానీ దేవుని దర్శనం పొందుకున్నటువంటి యోసేపు దేవునికి భయపడి జీవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చుట్టూ ఉన్నవారు భయంకరంగా ప్రేరేపించే వారి మధ్య, అన్యులుగా జీవిస్తున్న వారి మధ్య దేవుని మాట ప్రకారం పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని అందలు భయము భక్తి కలిగి యోసేపు ముందుకు సాగుతూ ఉన్నాడు. సాధ్యమే. ఈ మలినమైన లోకములో, ఈ ఇష్టానుసారమైన జీవితాల మధ్య సాక్ష్యాన్ని కాపాడుకోవడం సాధ్యమే. అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు అనుకుంటే తప్పక నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటావు. నీవు ఒక మంచి తీర్మానం తీసుకుంటే దేవుని పేరట నువ్వు నిలబడతావు. మంచి తీర్మానం తీసుకోండి. ఈరోజు నుంచి దేవుని వాక్య ప్రకారమే జీవిస్తాను, అన్యుల మార్గంలోనికి వెళ్ళాను,